మనందరికీ తెలిసినట్లుగా నేటి కాలంలో సరుకుల ధరలు చాలా పెరిగిపోయాయి. కూరగాయలు, పప్పులు, నూనెలు, గృహోపకరణాలు ఇలా ఏది కొనాలన్నా జేబుకి భారంగానే అనిపిస్తుంది. అలాంటప్పుడు అందరూ తక్కువ ధరల్లో నాణ్యమైన వస్తువులు ఎక్కడ దొరుకుతాయో వెతుకుతుంటారు. చాలా మందికి మొదట గుర్తొచ్చేది డీమార్ట్. ఎందుకంటే అక్కడ ఆఫర్లు, డిస్కౌంట్లు ఎక్కువగా ఉండడంతో చాలా మంది అక్కడి షాపింగ్నే ఇష్టపడతారు. కానీ నిజంగా చూస్తే డీమార్ట్ ఒక్కటే కాదు, ఇంకా చాలా చోట్ల సరుకులు మరింత తక్కువ ధరకు దొరుకుతాయి. ముందుగా స్థానిక రైతు బజార్ గురించి చెప్పుకోవాలి. రైతులే నేరుగా తమ పంటను తీసుకొస్తారు. మధ్యవర్తులు లేకపోవడంతో కూరగాయలు, పండ్లు మార్కెట్ కంటే తక్కువ ధరలు లభిస్తాయి. అంతేకాదు తాజా వస్తువులు దొరుకుతాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలు. తర్వాత హోల్సేల్ మార్కెట్లు. పట్టణాల్లో ముఖ్యంగా పెద్ద బజార్లలో పప్పులు, బియ్యం, గోధుమలు, వంట నూనెలు, మసాలా పదార్థాలు బల్కులో అమ్ముతారు. అక్కడి మార్ట్లో ఉన్న ధర కంటే కూడా తక్కువకు సరుకులు దొరకడం సాధారణం. అయితే ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కావాలంటే కాబట్టి కుటుంబ అవసరాలకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే చాలా అదవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ గ్రోసరీ యాప్స్ కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. బిగ్ బాస్కెట్, జియో మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి యాప్స్లో తరచూ బై వన్ గెట్ వన్ ఫ్రీ, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వంటి ఆఫర్లు వస్తున్నాయి. ఇంటికే డెలివరీ సౌకర్యం ఉండడంతో పాటు సరైన సమయానికి ఆఫర్ చూసుకుని కొంటే డీమార్ట్ కన్నా తక్కువ ధరలో సరుకులు లభిస్తాయి.